తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, అమ్మాయిలు బాగా ఫేస్ చేసేటువంటి ప్రాబ్లంలో ఈ పీరియడ్స్ అయ్యేటువంటి ఆ పెయిన్ ఒకటి, అధిక రక్తస్రావం ఒకటి, అందులో ఇంకొకటి చూసుకుంటే వైట్ డిశ్చార్జ్ సార్. ఇది ఎంత దారుణం అంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. ఇది వెళ్ళి బయట చెప్పలేరు, చాలామందికి నామూషి ఉంటుంది, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడలేరు. సో ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి మన ఇంట్లో ఏదైనా వంటింటి వైద్యంలో ఏదైనా ఒక చిన్న చిట్కా చెప్పగలరా? తప్పకుండా. శారీరకంగా వాళ్ళు బాధపడుతుంటారు. అదేవిధంగా ఇంతకుముందే మీరు చెప్పినట్లు తల్లులతో కొంతమంది చెప్పుకోలేరు, కుటుంబ సభ్యులతో చెప్పుకోలేరు, కనీసం డాక్టర్లతో కూడా చెప్పుకోలేకుండా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ కుంగదీసేటువంటి సమస్యలు మహిళలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్య ఈ వైట్ డిశ్చార్జ్ అండి. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు. దీన్నే ల్యూకోరియా అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ల్యూకోరియా ఆధునిక ఆయుర్వేద వైద్య విధానంలో శ్వేత ప్రదరం అనేటువంటి పేరుతో దీన్ని ప్రస్తావిస్తుంటారు. వేలాది సంవత్సరాల క్రితమే ఈ వ్యాధి గురించి మన మహర్షులు చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాల గురించి కూడా తెలియజేయడం జరిగింది. సర్వసాధారణంగా ఆడవాళ్లలో కొద్దో గొప్ప చాలా తక్కువ ప్రమాణంలో బియ్యం కడిగిన నీళ్ళలాగా కొద్దిగా ఆ యొక్క జననావయవాల భాగం నుంచి స్రావం కావడం అత్యంత సర్వసాధారణం. ఎక్కువ ప్రమాణంలో ఉత్పత్తి కావడం కానీ, లేకపోతే ఆ యొక్క స్రావం కూడా అసాధారణ రీతిలో ఉండడం కానీ, లేకపోతే స్మెల్ రావడం కానీ, చిక్కగా ఉండడం కానీ, కలర్ మారడం కానీ, ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు మాత్రం అది అసాధారణంగానే పరిగణించాలి. కాబట్టి అంటే సాధారణం అంటే చాలా తక్కువ ప్రమాణంలో బియ్యం కడిగిన నీళ్ళలాగా కొద్దిగా ఉన్నప్పుడు అది చాలా మందిలో సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది కూడా మరి బహిష్ట్ అయినటువంటి వాళ్ళలో బహిష్ట్ వచ్చే ముందు స్త్రీలలో కొంతమందికి అలా కలుగుతుంటుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు కూడా అలా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బహిష్ట్ ఆగిపోయిన తర్వాత కూడా కొంతమందిలో స్త్రీలలో ఈ యొక్క పరిస్థితి కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి బాలింతలు కూడా కొంతమంది కలుగుతుంటుంది. ఇది కూడా కొద్ది కావడము అది న్యాచురల్. దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా ఆడవాళ్ళలో సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అది అనారోగ్యం కాదు. కానీ మరి పోషకాహార లోపం వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, మధుమేహం, షుగర్ ఇలాంటి సమస్యలు ఉండడం కానీ, లేకపోతే ప్రేవులో నులి పురుగులు ఇలాంటి సమస్యలు ఉండడం కానీ, ఇతర జబ్బులు ఏమన్నా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రభావం చేత మరి ఈ యొక్క స్రావం యొక్క కలర్ మారిపోతుంది. దానికి కొంతమందిలో ఈ యొక్క స్రావం వాసన అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతోపాటు పొత్తి కడుపు నొప్పి రావడము, పోటు రావడము, సలుపు రావడము, బాధ ఉండడము, అసౌకర్యం ఉండడము, జ్వరం వస్తుండడము, రోజు రోజుకు మనుషులు కృషించిపోతూ ఉండడము, నడుము నొప్పి రావడము, ఇలా అనేక రకాలైన సమస్యలు కూడా అసాధారణ రీతిలో స్త్రీలలో వైట్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకున్నట్లయితే చాలా చక్కటి ప్రయోజనం ఆ యొక్క సమస్య నుంచి బయటపడేదానికి ఇది చేకూరుస్తుంది. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఉసిరిక పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి. జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు తీసుకోవాలి. ఉసిరిక పొడి 50 గ్రాములు, జీలకర్రను వేయించి చేసినటువంటి పొడి 50 గ్రాములు, స్వచ్ఛమైనటువంటి తేనె 100 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి స్త్రీలకు అమృతులైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి, మ్యాక్సిమం 1 టీ స్పూన్ చప్పరించేసేసి మింగడం కానీ, లేకపోతే ఇదే ఔషధాన్ని కాస్త నీళ్ళలో కలిపి తాగడం కానీ, లేకపోతే ఇదే ఔషధాన్ని కాస్త పాలలో కలిపి తాగడం కానీ చేస్తుండాలి. ఏదో ఒక పద్ధతిలో ఈ ఔషధాన్ని ఈ విధంగా వాడుకోవడం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ అని చెప్పబడేటువంటి ఈ సమస్యకు చాలా త్వరగా పరిష్కారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఒక్క స్త్రీలకు సంబంధించినటువంటి ఈ యొక్క వైట్ డిశ్చార్జ్ తగ్గడమే కాకుండా కొంతమందికి బహిష్ట్ ముందు కానీ, బహిష్ట్ తర్వాత కానీ, మధ్యలో కానీ విపరీతంగా రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల కూడా నీరసము, నిస్త్రణ, బడలిక, ఏ పని మీద ఆసక్తి రాకపోవడం, అలసిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అలాంటివి లేకుండా ఉండేందుకు వచ్చినా కూడా త్వరగా తగ్గేందుకు కూడా ఈ ఫార్ములా సహకరిస్తుంది. కాబట్టి గర్భాశయానికి సంబంధించినటువంటి అనేక రకాలైన వ్యాధులను తగ్గించేందుకు వాడేటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధాల్లో ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ యొక్క ఔషధ ఫార్ములా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల పోషకాహార లోపం తగ్గిపోతుంది. పోషకాహార లోపం తగ్గడమే కాకుండా గర్భాశయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, గర్భాశయ భాగంలో చక్కటి పోషకాంశాలు కలుగజేసేందుకు, గర్భాశయ భాగంలో చక్కటి హార్మోన్లను సమతుల్యతగా ఉంచేందుకు, గర్భాశయ భాగంలో చక్కటి ఆక్సిజన్ సప్లై చేసేందుకు, గర్భాశయ భాగంలో తయారైనటువంటి చెడు పదార్థం అంతా త్వరగా బయటికి తొలగించేందుకు ఈ విధంగా మల్టిపుల్గా కూడా నేను చెప్పినటువంటి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పద్ధతిలో ఈ ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల చాలా త్వరగా
సమర్థవంతంగా మరి చాలా ఆశాజనకంగా ఈ యొక్క ఔషధం పనిచేసేసి ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఈ యొక్క ఔషధం సహకరిస్తుందండి. ఓకే. అంటే ఎందుకు సార్ చాలా మందిలో ఈ ప్రాబ్లం ఫేస్ చేయడానికి గల ప్రధాన కారణం అంటే ఏమని చెప్పుకోవచ్చు? పోషకాహార లోపం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఉంటుంది. తర్వాత ఈ అపరిశుభ్రత వల్ల కూడా ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ శాతం మందిలో మరి పోషకాహార లోపము, అశుభ్రత, అంతేకాకుండా వెయిట్ పెరిగిపోవడం. సో వెయిట్ పెరిగిపోవడం చేత కూడా ఆ యొక్క ప్రభావం చేత కూడా ఈ యొక్క వెయిట్ డిశ్చార్జ్ ఎక్కువ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతో పాటు ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు మధుమేహం, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మరి వ్యాధి నిరోధక తగ్గిపోవడం చేత చేయడమే కాకుండా చీటికి మాటికి కూడా వాళ్ళు జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, షుగర్ వ్యాధిగ్రస్తులు, పోషకాహార లోపం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఫంగస్ వల్ల ఈ సమస్య రావచ్చు. ఫంగస్ వల్ల వచ్చేటువంటి సమస్య అయితే విపరీతమైన దురదతో కూడినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం. నలుగురికి వెళ్ళాలన్నా, నలుగురితో మాట్లాడాలన్నా ఆ సందర్భంలో వాళ్ళకు అసౌకర్యంగా ఉండడం చేత మరి పాపం ఆ ప్రాంతంలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అనమాట. ఆ ఫంగస్ వల్ల ఏర్పడినటువంటి వైట్ డిశ్చార్జ్ అంత తీవ్ర రూపంలో దాని యొక్క ప్రభావాన్ని కూడా చూపిస్తుంటుంది. అదేవిధంగా కొన్ని రకాల వైరస్ వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ వస్తుంటుంది. బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ వైట్ డిశ్చార్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి ఈ వెయిట్ ఎక్కువగా ఉండడము, తర్వాత ఈ షుగర్ ఉండడము, అపరిశుభ్రంగా ఉండడము, దీనివల్ల మరి అంతేకాకుండా ఈ పోషకాహార లోపం, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఇలాంటి అనేక రకాలైన సమస్యలు మహిళలకు ఇబ్బంది పెట్టేందుకు కారణమవుతూ ఉంటాయండి. ఓకే. సో దీన్ని తగ్గించుకోవాలంటే డెఫినెట్గా పోషకాహారం సమతుల్యంగా తీసుకోవాలి. తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే.